వెల్కమ్ టు మెగా 9 టీవీ. నిహారిక కొణిదెల సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా నిహారిక కొణిదెల ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి. అయితే నిహారిక కొణిదెల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని కూడా ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి కావచ్చు, అలాగే సినిమా ప్రేమికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే రీసెంట్గానే తన అన్న వరుణ్ తేజ్తో ఒక సినిమాని ప్లాన్ చేశారు, సైన్ చేశారు. అలాగే ఆ మూవీ ఓపెనింగ్కి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఆయనే క్లాప్ కొట్టి ఈ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మూవీ టైటిల్ కూడా బరీ అని మన అందరికీ తెలుసు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి బరిలో ఈ బరీ సినిమా ఉండబోతుంది అని నిహారిక ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పనులు, అలాగే ఈ సినిమా కోసం ఆర్టిస్టులు అందరూ కూడా కసరత్తులు స్టార్ట్ చేశారు. అలాగే శిక్షణ కూడా పొందుతున్నారనే చెప్పాలి. అయితే శిక్షణ నిమిత్తం, ఎందుకంటే బరీ సినిమా ఒక వాలీబాల్ ప్లేయర్కి ఒక బయోపిక్లా ఉండబోతుంది. అలాగే వాలీబాల్ ప్లేయర్కి సంబంధించినట్టుగా కూడా ఉంటుంది, ఆ బ్యాక్డ్రాప్లో ఉంటుంది అని కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కాబట్టి వాలీబాల్ ప్లేయర్గా వరుణ్ తేజ్ తనను తను మలుచుకోవడానికి శిక్షణ అనేది దాదాపుగా 70 రోజుల పాటు కూడా ఆయన చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 70 రోజుల నుంచి కూడా ఆయన వాలీబాల్ ప్లేయర్గా, అలాగే ఈ సినిమా కోసం తన బాడీని బిల్డ్ చేసుకుంటూ కూడా తీవ్రమైన శిక్షణ పొందుతున్నారని చెప్పుకోవాలి. అలాగే దాంతోపాటుగా చాలా కష్టమైన పని కూడా ఇది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మార్నింగ్ ఈ శిక్షణ పొందుతున్న టైంలో వరుణ్ తేజ్ కాలికైతే మోకాలికైతే దెబ్బ తగిలినట్టుగా తెలుస్తుంది. ఆ మోకాలు దెబ్బ కూడా చాలా తీవ్రంగా తగిలినట్టుంది. ఎందుకంటే ఆయన బాడీ స్ట్రక్చర్ కూడా మనం చూడొచ్చు. సో చాలా టాల్ పర్సన్ కాబట్టి ఈ శిక్షణ పొందుతున్న టైంలో ఆయనకి తీవ్రమైన గాయం అయినట్లుగా తెలుస్తుంది. అది కూడా చాలా పెద్ద గాయం అని పొద్దున్నుంచి కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి సోషల్ మీడియాలో. సో వరుణ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందా లేదా అని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఎవరికి వచ్చినట్లుగా వాళ్ళు వార్తలు ప్రాచుర్యం చేస్తున్నారు. కాబట్టి నిహారిక కొణిదెల ట్విట్టర్ వేదికగా, అలాగే సోషల్ మీడియా వేదికగా ఆవిడ రెస్పాండ్ అవ్వడం జరిగింది. వరుణ్ తేజ్కి ఒక గాయమైంది, శిక్షణ పొందుతున్న టైంలో గాయపడిన సంగతి నిజమే, కానీ అది తీవ్రమైన గాయం అయినప్పటికీ కూడా ఆ గాయం తీవ్రత వల్ల వెంటనే మేజర్ సర్జరీ కూడా చేశారు. ఇప్పుడు వరుణ్ ఆరోగ్యం నిలకడగా ఉంది అని కూడా నిహారిక ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి బరీ సినిమా కోసం వరుణ్ తేజ్ పొందుతున్న శిక్షణలో భాగంగానే ఈ గాయం అవడం, మోకాలికి కూడా తీవ్రంగా గాయం అవడం, వెంటనే సర్జరీ చేయడం, అలాగే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందిగా కూడా డాక్టర్ సూచించినట్లుగా తెలుస్తుంది. సో ఆ గాయంతో ఈ శిక్షణ పొందలేరు. అలాగే వాలీబాల్ ప్లేయర్గా అంటే చాలా కష్టతరమైన పని, అలాగే కొన్ని సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో వీటన్నిటికి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన రెస్ట్ అవసరం. ఇప్పుడు అవన్నీ సక్రమంగా జరగాలి, షూటింగ్ సక్రమంగా మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత షూటింగ్ యాక్చువల్గా స్టార్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ దెబ్బ తగలడంతో షూటింగ్ అనేది మరికొంత పోస్ట్పోన్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే సంక్రాంతికి రిలీజ్ అనుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు వరుణ్కి దెబ్బ తగలడంతో నిజంగానే సంక్రాంతికి వస్తుందా లేదా అనే డౌట్ కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా సంక్రాంతి బరిలో ఉండవలసిన సినిమా ఇది. సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరూ కూడా ఇష్టపడతారు అని నిహారిక కొణిదెల అప్పుడే వెల్లడించారు. అలాగే యదువంశీ డైరెక్షన్లో, నిహారిక కొణిదెల ప్రొడక్షన్లో వరుణ్ తేజ్ హీరోగా ఈ సినిమా రాబోతుంది. అలాగే కాస్ట్ అండ్ క్రూని కూడా అనౌన్స్ చేస్తామని రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పైన, పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్లో కమిటీ కుర్రాలు కావచ్చు, రీసెంట్గా రిలీజ్ అయిన రాకాస కావచ్చు, హ్యూజ్ హిట్గా నిలిచాయి. నిహారిక కొణిదెల స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంటుంది అని కూడా అందరూ అప్లాజెస్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వరుణ్కి గాయం అవడం, మళ్ళీ ఈ షూటింగ్ పోస్ట్పోన్ అవడం ఖచ్చితంగా ఇదొక దిష్టి ప్రభావమే అని ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే వరుణ్ ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా ఫ్యాన్స్ కొంచెం గాబరా పడుతున్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వరుణ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తర్వాత షూటింగ్ పనులు స్టార్ట్ అవుతాయి. బరీ అనుకున్న టైంకే మేము రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్తున్నప్పటికీ కూడా అనుకున్న టైంకి వస్తుందా లేదా అనేది ఒక డౌట్గా ఉంది. సో ఇది వరుణ్ ఆరోగ్య పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్.